హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఒక సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్‌కి నెక్స్ట్ మూవీ ఏంటి అంటే 3 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ళు నెక్స్ట్ మూవీ సెట్స్ మీదకెళ్ళడానికి 3 ఏళ్ళు పట్టింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, మన 'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న 'ఉప్పెన' అంటే బాగా పొంగడం కదా! అంత హిట్ అందుకున్న 'ఉప్పెన' డైరెక్టర్ మన బుచ్చిబాబు సానా. సో, ఆయన 'ఉప్పెన' తర్వాత అంత బ్లాక్ బస్టర్ అందుకున్నాక నెక్స్ట్ మూవీ ఏంటా అంటే ఆ కథ ఒకటి రాసుకున్నారు. ఆ కథ ఏంటి? విజయనగరం జిల్లాలో రాంభద్రపురం అనే జంక్షన్ ఉంది. ఆ రాంభద్రపురం జంక్షన్‌లో ఒక బస్ స్టాండు, దానికి ఆ జంక్షన్‌కి కొద్దిగా ఒక 200 మీటర్స్ డిస్టెన్స్‌లోనే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ రాంభద్రపురం అనేది చుట్టుపక్క ఉండే పూలు, పండ్లు, కూరగాయలు అన్నీ అమ్ముకొని ఆ జంక్షన్‌లోకొచ్చి అందరూ అమ్ముకొని వాళ్ళు జీవన విధానం కొనసాగిస్తుంటారు. అటువంటి కథనాన్ని రెడీ చేసుకుంటున్నారు. దానికి ఒక పల్లెటూరు వాతావరణం మిక్స్ చేస్తూ పాటు, ఒక పల్లెటూరు వాతావరణంలో ఉండే స్పోర్ట్స్‌ని ఇప్పుడు జనరల్‌గా గతంలో చాలా సార్లు వచ్చాయి. కబడ్డీ అని, ఖోఖో అని అట్లాంటి సినిమాల్ని మిక్స్ చే ఒక అట్లాంటి కథని, ఒక స్పోర్ట్స్‌గా ఉండే కథని మిక్స్ చేస్తూ విలేజ్ నేటివిటీతో తీయడానికి సిద్ధపడ్డారు. అయితే ముందు ఆ స్టోరీని మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి వినిపించారట. గతంలో ఎన్టీఆర్ గారు చేసిన సినిమాలకి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయడం వల్ల ఆ పరిచయంతో వినిపిస్తే, అప్పుడు ఆయన ఖచ్చితంగా 'RRR' తర్వాత 'దేవరా' సెట్స్ మీదకి బిజీగా వెళ్ళిపోవడం, నెక్స్ట్ 'ప్రశాంత్ నీల్' మూవీ ఉండడం, ఇవన్నీ హడావిడిగా అయిపోవడం, ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్‌కి సజెస్ట్ చేశారు. ఈ రామ్ చరణ్‌కి సజెస్ట్ చేస్తే రామ్ చరణ్ గారు కూడా ఈ 'RRR' తర్వాత చాలా బిజీ అయిపోయారు. బిజీ అయిన తర్వాత 'గేమ్ చేంజర్‌లో' ఇప్పటికీ అదే ప్రొడక్షన్‌లో బిజీగా ఉంటున్నారు. 'గేమ్ చేంజర్' ఎప్పుడు పూర్తవుతుందనేది శంకర్ గారే చెప్పాలి. ఎందుకంటే శంకర్ గారు 'భారతీయుడు 2' సినిమాలో ఇప్పుడు బిజీగా ఉన్నారు. మళ్ళీ అది కంప్లీట్ చేసి మీరు బ్యాక్‌కొచ్చి ఇది కంప్లీట్ చేస్తారా ఏంటి అనేది అది క్వెషన్ మార్కే. సో, ఇప్పుడు ఎన్టీఆర్‌తో పోలిస్తే రామ్ చరణ్ నెక్స్ట్ 'గేమ్ చేంజర్‌ది' మే తర్వాతైనా ఫ్రీ అవుతారు కాబట్టి ఈలోగా సెట్స్ మీదకెళ్ళాలని చూస్తున్నారు. ఆ రాంభద్రపురం జంక్షను, బస్ స్టాండ్ అన్నీ కూడా సెట్ వేసేలా ప్లాన్ చేస్తున్నారు. లేదంటే ఔట్‌డోర్ కష్టం కదా! రామ్ చరణ్‌తో షూట్ చేయాలంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు కాబట్టి చాలా ఇబ్బందవుతుంది. కాబట్టి సేమ్ ఆ రాంభద్రపురం జంక్షను, రాంభద్రపురం బస్ స్టాండు, అక్కడ కూరగాయలు, పండ్లు అమ్ముకోవడం, పువ్వులు అమ్ముకోవడం, వీటన్నిటికి కూడా బాగా చూపించడం సెట్ వేసేలాగా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. విలేజ్ నేటివిటీని చాలా బాగా చూపించగలరనే నేమ్ కూడా వచ్చింది 'ఉప్పెన'తో. 'ఉప్పెన'తో బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బ్లాక్ బస్టరే కొట్టాలి కాబట్టి ఎంత గ్యాప్ అయినా పర్వాలేదనే బుచ్చిబాబు స్క్రిప్ట్‌ని అన్నిటిని రెడీ చేసుకొని బౌండరీ స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉన్నారు. సో, ఇప్పుడు ఎన్టీఆర్ గారి తర్వాత అది ఇతని చేతుల మీదకొచ్చింది. నెక్స్ట్ ఇతని చేతుల మీద జారిపోకుండా ఉండడం కోసమే బుచ్చిబాబు ఇన్ని రోజులు వెయిట్ చేశారంట. 2021లో 'ఉప్పెన' వచ్చింది. ఇది 2024. సో, 3 ఇయర్స్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ అందుకున్నా కూడా 3 ఇయర్స్ అయినా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా స్క్రిప్ట్ మీద చిన్న చిన్న మార్పులు చేస్తూ బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నారట బుచ్చిబాబు సానా. రామ్ చరణ్ కూడా దీనికి ఓకే చేశారు. రామ్ చరణ్ 'గేమ్ చేంజర్‌ది' కంప్లీట్‌గా పోస్ట్ ప్రొడక్షన్ అన్ని వర్క్స్ అయిపోతే గనుక నెక్స్ట్ మే తరువాత బుచ్చిబాబు సానా మూవీతో రామ్ చరణ్ బిజీగా ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బుచ్చిబాబు కూడా లేట్ అయినా పర్వాలేదు, కొడితే ఈసారి కుంభస్థలాన్ని కొట్టాలనే ఉద్దేశంతో బుచ్చిబాబు సానా కూడా రామ్ చరణ్ మన గ్లోబల్ స్టార్‌తో రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నారు. సో, అన్నీ అనుకున్నట్టు జరిగితే 'గేమ్ చేంజర్'తో కూడా శంకర్ గారు ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే మే తరువాత రేపు జూన్, జూలైలో సెట్స్ మీదకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆల్ ది బెస్ట్ టు బుచ్చిబాబు స్పెషల్లీ. ఎందుకంటే 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న ఆయన సీరియస్‌నెస్సు, ఆ పట్టుదల చూస్తే నిజంగా చాలా ఇంప్రెసివ్. సో, రామ్ చరణ్ గారు ఎట్లాగో రంగస్థలంతో అన్ని రకాల ఎలిమెంట్స్ చేయగలరని ప్రూవ్ చేసుకోకున్నారు. గ్లోబల్ స్టార్ అయిపోయారు. సో, అందుకే బుచ్చిబాబు వీళ్ళని ఎంచుకున్నారేమో అనిపిస్తోంది. ఎన్టీఆర్ గాని, రామ్ చరణ్ గాని ఆల్ రౌండర్స్ కాబట్టి వీళ్ళని ఎంచుకుంటేనే ఆ కథకి కరెక్ట్‌గా సూట్ అని అనిపించింది. ఎన్టీఆర్ గారు బిజీ అవ్వడం వల్ల అది రామ్ చరణ్ గారి దగ్గరికెళ్ళింది. అన్నీ అనుకున్నది జరిగితే బుచ్చిబాబు సానా అండ్ రామ్ చరణ్ మూవీ స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్. అంతకుముందు స్పెషల్‌గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను బుచ్చిబాబు సానా గారికి. బై.